టాక్సీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విజయ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ కార్యదర్శి అబ్దుల్ ఖుదూస్ అధ్యక్షతన జరిగింది. మన ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు ఏంటి? టాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి, స్థితిగతులు, అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా డ్రైవర్ల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కన పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి, అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజున కార్ల తయారీ వచ్చిన తరువాత ఒక సాధారణ డ్రైవర్లు వాళ్ళు తోలుకునేటువంటి పరిస్థితి ఉన్నది అంటే అది ఆగమ్యగోచరంగా కనపడుతున్నది. ఈ సందర్భంలోనే దాదాపు 70 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఈ సందర్భంగా అనేక విషయాన్ని, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో ప్రభుత్వాలు టాక్సీ కార్మికుల పట్ల, అలాగే ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఇవాళ రోడ్డు మీద జీవించేటువంటి బతుకులు కాబట్టి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు కలుగజేయడం ద్వారా కేరళ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు ఉన్నాయి. కాబట్టి ఈ సంక్షేమ బోర్డుని టాక్సీ కార్మికుల సంక్షేమ బోర్డు ఈ యూనియన్ అనేదాన్ని విజయ సుబ్బారావు గారు అనే మా మామగారు స్థాపించి, అంతకుముందు పెద్దలు దీన్ని తీసుకొచ్చారు. దాన్ని వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళలో మా మామగారు కానీ నా భర్త అయిన విజయ రమేష్ గారు ఉన్నారు. ఈ యూనియన్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండేవి. దాన్ని దోనిపూడి శంకర్ గారి దగ్గరికి తీసుకురావటం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పెద్దలందరూ ఎలా అయితే తీసుకొచ్చారో 50 టాక్సీ వర్కర్స్ యూనియన్ స్థాపించబడి ఈ రోజుకి 82 నుంచి 43 సంవత్సరాలు, 43 సంవత్సరాల కాలం నుండి కూడా నేను కమిటీ మెంబర్గా చేస్తూ 35 సంవత్సరాల నుంచి ఈ యూనియన్కి కార్యదర్శిగా నిర్విరామంగా పనిచేస్తూ ఏ సభ్యుడితో కూడా ఎటువంటి మాట రాకుండా ఏ సమయంలోనైనా లేచి వచ్చి పనిచేసేవాడిని. ఈరోజు పాత అధ్యక్షుల్ని తొలగించి ఆ అధ్యక్షుల వారు మమ్మల్ని వేధించే వేధింపులు తాళలేక ఈరోజు ఆయన్ని తొలగించి కొత్త అధ్యక్షులుగా సమస్యలు అధ్యక్షుల వారు మమ్మల్ని చాలా